నమస్తే. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సుంకాల బాంబు పేల్చారు. చైనా దిగుమతులపై అదనంగా 100% సుంకాలు విధిస్తున్నట్లు ప్రకటించారు. ఈ టారిఫ్లు నవంబర్ 1 నుంచే అమల్లోకి రానున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే చైనాపై 30% సుంకాలు విధించిన సంగతి తెలిసిందే. వాణిజ్యంపై చైనా అసాధారణంగా దూకుడుగా వ్యవహరిస్తోంది అంటూ ట్రంప్ ట్రూత్ సోషల్ వేదికగా పోస్టు పెట్టారు. చైనా తయారీ వస్తువులు ఏ దేశం నుంచి దిగుమతైనా, చైనా ఏ ఉత్పత్తులు అమెరికాకు ఎగుమతి చేసినా వాటికి ఈ సుంకాలు వర్తిస్తాయి అంటూ అమెరికా అధ్యక్షుడు స్పష్టం చేశారు. ఇది అన్ని దేశాలను ప్రభావితం చేస్తోందని, ఇందులో ఎలాంటి మినహాయింపు ఉండబోదని తెలిపారు. నవంబర్ 1 నుంచి లేదా ముందుగానే ఈ టారిఫ్లు అమల్లోకి రావచ్చు అన్నారు. చైనా తీసుకునే తదుపరి చర్యలను బట్టే సుంకాలపై యుఎస్ నిర్ణయం ఉంటుంది అన్నారు. అలాగే క్రిటికల్ సాఫ్ట్వేర్ను ఇతర దేశాలతో పంచుకోవడంపై నియంత్రణ విధిస్తున్నట్లు వివరించారు. అమెరికా తయారు చేసే దాదాపు ప్రతి ఉత్పత్తిపైన భారీగా ఎగుమతి ఆంక్షలు విధించాలని చైనా యోచిస్తోంది అనే నివేదికల ఆధారంగా తాజా నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అమెరికాకు అరుదైన ఖనిజాలు ఎగుమతులపై చైనా ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ట్రంప్ భారీ సుంకాలు విధిస్తానంటూ హెచ్చరికలు చేశారు. చైనా అధ్యక్షుడు జిన్పింగ్ తో భేటీని రద్దు చేసుకుంటానంటూ బెదిరింపులకు దిగారు. ఇది జరిగిన కొన్ని గంటలకే ట్రంప్ సుంకాల ప్రకటన చేయడం గమనార్హం. ఇక గతంలోనూ అమెరికా చైనాల మధ్య వాణిజ్య యుద్ధం నడిచిన సంగతి తెలిసిందే. రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల మధ్య జరిగిన వాణిజ్య వివాదం తగ్గించే లక్ష్యంగా ఇరు దేశాల మధ్య చర్చలు జరిగాయి. ఈ క్రమంలో ట్రేడ్ డీల్ కు ఇరు దేశాలు అంగీకరించినప్పటికీ ఇది ఒక కొలిక్కి రాలేదు. ఈ క్రమంలో తాజా పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మనతో చర్చా వేదికలో పార్టిసిపేట్ చేయడానికి ఇంటర్నేషనల్ ఇష్యూస్ ఎక్స్పర్ట్ సంజయ్ గారు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. సంజయ్ గారు నమస్తే అండి. చర్చా కార్యక్రమానికి స్వాగతం. నమస్తే అండి. చైనాపై ట్రంప్ సుంకాల దూకుడును ఎలా చూడాలంటారు? ఇది ఇప్పటి నుంచి వస్తున్న ఇష్యూ కాదండి, చాలా కాలంగా వస్తున్న సమస్య. చైనా అమెరికా మధ్య వాణిజ్యం ఎలా ఉండాలి, న్యాయబద్ధంగా ఎలా ఉండాలని రెండు దేశాలు ఎప్పటి నుంచో విభేదిస్తున్నాయి. ఉదాహరణకి మనం కనుక తీసుకున్నట్టయితే 2001లో చైనా వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ లో జాయిన్ అయినది. అప్పటి నుంచి చాలా అమెరికాలో చాలా కంప్లైంట్స్ వస్తూనే ఉన్నాయి దట్ చైనా అన్ఫెయిర్ గా ట్రేడ్ ప్రాక్టీసెస్ చేస్తుందని, వాణిజ్యంలో చాలా అన్యాయంగా వ్యవహరిస్తుందని, చాలా అంటే చైనా నుంచి ఎగుమతులు ఎలా చేస్తుంది కానీ చైనా దిగుమతులు ఎలా చేయకుండా ప్రవర్తిస్తుందని అప్పటి నుంచి 2000 అంటే దాదాపు 25 సంవత్సరాల నుంచి ఈ గొడవ నడుస్తూనే ఉందండి. అంతేకాదు 2018లో మనం చూసాము, చైనా నుంచి వస్తున్న సోలార్ ప్యానెల్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద పెద్ద ఎత్తున అమెరికా సుంకాలు విధించడం జరిగిందండి. ఆ తర్వాత అమెరికాలో 5G నెట్వర్క్ తయారు చేస్తున్న తరుణంలో హువావే నెట్వర్క్స్ ఏవైతే ఉంటాయో, చైనీస్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాటిని బ్లాక్ లిస్ట్ చేయడం జరిగిందండి అమెరికన్ లీడర్షిప్. అలానే తర్వాత 2020 డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత 2018 ఆ సమయంలో పెద్ద ఎత్తున చైనా మీద ఆయన దుమ్మెత్తి పోసేవారు. ఆయన చైనా అన్యాయంగా వ్యవహరిస్తోందని చెప్పడం జరిగేది. బైడెన్ వచ్చిన తర్వాత కూడా కొంత కఠిన వైఖరి చైనా మీద కంటిన్యూ చేస్తూనే వచ్చారండి. ఇప్పుడు 2020లో తీసుకున్నట్టయితే కనుక అన్ఫెయిర్ ట్రేడ్ ప్రాక్టీసెస్ కింద చైనాకి చిప్స్ పంపించడం కానీ, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ కానీ, చైనా ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ కొట్టేస్తోందని కానీ ఇట్లాంటి కంప్లైంట్స్ బైడెన్ అడ్మినిస్ట్రేషన్ కూడా చేయడం జరిగిందండి. వస్తున్న ప్రాబ్లం ఏంటంటే, మనం ఎప్పటి నుంచో, భారత్ కూడా ఎప్పటి నుంచో చెప్తోంది, చైనాలో డొమెస్టిక్ ఇండస్ట్రియల్ కెపాసిటీస్ చాలా ఎక్కువగా ఉంటాయండి. సో అందుకని వాళ్ళు ఎక్స్పోర్ట్ చేయాల్సి వస్తుంది, తప్పదు. సో ఎక్స్పోర్ట్స్ పెద్ద ఎత్తున చేస్తారు వాళ్ళు. ఎక్స్పోర్ట్స్ చేయటం కోసం వాళ్ళ ఇండస్ట్రీస్ కి సబ్సిడీస్ ఇవ్వటం కానివ్వండి, ప్రత్యక్షంగా పరోక్షంగా సబ్సిడీస్ ఇవ్వటం జరుగుతుంది. అంతేకాదు గ్లోబల్ మార్కెట్ ని గేమ్ చేసే విధంగా చైనీస్ కంపెనీస్ కూడా ఎప్పటి నుంచో ప్రవర్తిస్తున్నాయి. అమెరికానే కాదు, భారత్ కూడా ఈ విషయంలో ఎప్పటి నుంచో చెప్పడం జరుగుతోందండి. అలానే మనం తీసుకుంటే 2021లో యునైటెడ్ స్టేట్స్ చైనాకి వెళ్లాల్సిన సెమీ కండక్టర్స్ వాటి మీద కొన్ని ఆంక్షలు విధించడం జరిగింది. తర్వాత మనం చూసాం, ఈ మధ్య కాలంలో డొనాల్డ్ ట్రంప్ వచ్చిన తర్వాత ఫస్ట్ 10% అన్నారు, 20% అన్నారు, తర్వాత 145% వేస్తానని ఈ సంవత్సరం కొద్ది నెలల క్రితం చెప్పడం జరిగింది. తర్వాత చైనా ప్రతిస్పందించింది, మీరు 145% సుంకాలు కనుక మా మీద వేస్తే మేము 125% వేస్తామని. తర్వాత వాళ్ళిద్దరూ కూర్చుని చాలా చర్చలు జరిపి ఒక 90-day ట్రూస్, అంటే ఒక 90 days పాటు 90 రోజుల పాటు మన ఇద్దరం ఒకళ్ళ మీద ఒకళ్ళు ఎడిషనల్
సుంకాలు వేసుకోవద్దు అని నిర్ణయించడం జరిగిందండి. అప్పటి నుంచి చైనా మీద అమెరికా వేస్తున్న సుంకాలు 30% మాత్రమే. ఆ ఆ తర్వాత ఈ మధ్య కాలంలో వాళ్ళిద్దరూ చర్చలు జరుపుతున్నారు. ఈ అక్టోబర్ నెలాఖరికి ఒక అగ్రిమెంట్ వస్తుందేమో అనుకున్న తరుణంలో మళ్ళీ వీళ్ళిద్దరి మధ్య రిలేషన్షిప్స్ బాగా దెబ్బతిన్నాయి. దెబ్బతింటంతో డొనాల్డ్ ట్రంప్ పెద్ద ఎత్తున మళ్ళీ సుంకాలు వేస్తున్నానని చెప్పడం జరిగింది. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే చాలా దేశాలు అమెరికా వేస్తున్న సుంకాలకి ప్రతిస్పందించలేకపోతున్నారు. ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్య, వేరే దేశాల మధ్య ఆర్థికంగా శక్తి విషయంలో కొంత అసమానత ఉంది. ఆ అసమానతతో చాలా దేశాలు రెస్పాండ్ కాలేకపోతున్నారు. కానీ చైనా విషయానికి వస్తే చైనా మీద అమెరికా చాలా విషయాల్లో ఆధారపడింది. ఉదాహరణకి రేర్ ఎర్త్ మెటల్స్ తీసుకోండి, టెక్నాలజీ రంగంలో కొన్ని అంశాలు తీసుకోండి, అలానే అగ్రికల్చర్ రంగంలో తీసుకోండి. ఇవన్నిట్లో కూడా అమెరికా చైనా మీద కొంత ఆధారపడటం వల్ల చైనా ప్రతిస్పందిస్తోంది. చైనా తిరిగి సుంకాలు వేయటం జరుగుతోంది, తిరిగి దెబ్బ కొట్టే విధంగా చేస్తోంది. సో కాబట్టి అటువంటి కోణంలో కనుక మనం చూస్తే కనుక వీళ్ళిద్దరి మధ్య ట్రేడ్ అగ్రిమెంట్ వస్తుందా అని చాలా మంది అంటున్నారు. నా ఉద్దేశంలో తొందరలోనే వీళ్ళిద్దరూ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుంటారు. ఎందుకంటే చైనా ప్రతిస్పందించే శక్తి ఉంది, చైనాకి ప్రతిస్పందించే ఎకనామిక్ స్ట్రెంగ్త్ ఉంది. అంతేకాదు ఐక్యరాజ్య సమితిలో మెంబర్ కూడా. తర్వాత తన మీడియాను తను పూర్తిగా కంట్రోల్ చేయగలుగుతుంది, ఇన్ఫర్మేషన్ ఫ్లోస్ ని కంట్రోల్ చేయగలుగుతుంది. సో కాబట్టి చైనా ప్రతిస్పందించే అవకాశం ఉంది. కాబట్టి వీళ్ళిద్దరూ మళ్ళీ కూర్చుని చర్చించి నవంబర్ లోపల ఏదో ఒక చిన్న అగ్రిమెంట్ వచ్చే అవకాశాలు ఉన్నాయండి. సంజయ్ గారు, ట్రంప్ చెప్పినట్టే చేస్తే చైనాకు ఎలాంటి ప్రభావం పడుతుందంటారు? ట్రంప్ చెప్పినట్టే చేస్తే కనుక రెండు దేశాలు ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో పడతాయండి. ఎందుకంటే అసలు ఇప్పుడు ట్రంప్ ఎందుకు మళ్ళీ 100% వేస్తున్నానని చెప్పడం జరిగింది. ఎందుకు జరిగింది అంటే చైనా ఏం చెప్పిందంటే రేర్ ఎర్త్ మెటల్స్ ఉంటాయి కదా, ఆ రేర్ ఎర్త్ మెటల్స్ ఎక్స్పోర్ట్ ని, చైనా నుంచి చేసే ఎక్స్పోర్ట్స్ ని చైనా కంట్రోల్ చేయటం మొదలెట్టింది. ఎందుకని, మీరు మా మీద సుంకాలు వేస్తే మేము మీకు పంపించే రేర్ ఎర్త్ మెటల్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద, ఖనిజ సంపత్తి ఏదైతే ఉంటుందో వాటి మీద ఆంక్షలు విధిస్తామని చైనా ప్రకటించడం జరిగిందండి. ఈ రేర్ ఎర్త్ మెటల్స్ ఏంటి? ఈ మధ్య కాలంలో ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీకి కావలసిన కాంపోనెంట్స్, చిప్స్ కానివ్వండి, సెమీ కండక్టర్స్ కానివ్వండి, వీటిల్లో ఈ రేర్ ఎర్త్ మెటల్స్ వాడటం జరుగుతుంది. ఈ రేర్ ఎర్త్ మెటల్స్ ఇంత కీలకం అవటం వల్ల చైనాకి అమెరికా మీద కొద్దిగా పై చేయి వచ్చింది అన్న ఆలోచన వస్తుంది. ఈ రేర్ ఎర్త్ మెటల్స్ లో ప్రపంచవ్యాప్తంగా చాలా చోట్ల ఉన్న చైనా 60%, అంటే లెటెస్ ఎజ్యూమ్ ఒక సంవత్సరంలో 100 కేజీల రేర్ ఎర్త్ మెటల్స్ ప్రొడ్యూస్ అయ్యాయంటే, మైనింగ్ జరిగింది అంటే అందులో 60 కేజీలు దాదాపు చైనానే మైన్ చేస్తుంది. అంతేకాదు, మైన్ చేసిన తర్వాత ఈ రేర్ ఎర్త్ మెటల్స్ ని ప్రాసెస్ చేయాలి. ప్రాసెసింగ్ కి మంచి టెక్నాలజీస్ కావాలి, అధునాతనమైనటువంటి విజ్ఞానం కావాలి, సాంకేతిక నైపుణ్యత కావాలి. అవి కూడా చైనాలో ఎక్కువ ఉన్నాయి. సో దాంతో ఏమవుతుంది, వేరే దేశాల్లో కూడా మైనింగ్ జరిగిన ఈ ఖనిజ సంపత్తిని బయటికి తీసిన ప్రాసెసింగ్ కి చైనాకి వెళ్తుంది. అంటే 100 కేజీలు ఒకవేళ రేర్ ఎర్త్ మెటల్స్ ప్రాసెసింగ్ ప్రపంచంలో అయితే 90% చైనాలో అవుతున్నాయి. అంటే 90 కేజీస్ దాదాపు చైనాలో జరుగుతుంది. అంత బలమైన రేర్ ఎర్త్ మెటల్ ఇండస్ట్రీ చైనా డెవలప్ చేసుకుంది. ముందు చూపుతో రాబోయే రోజుల్లో ప్రపంచం అంతా ఎలక్ట్రానిక్ అవుతోంది, డిజిటల్ అవుతోంది. డిజిటల్ అయితే కనుక వాటికి కావాల్సిన కాంపోనెంట్స్ ఏంటి, ఆ కాంపోనెంట్స్ కావాల్సిన మూలమైన ఖనిజ సంపత్తి ఏంటి అని గ్రహించి చైనా కొన్ని దశాబ్దాలుగా వాటిలో ఇన్వెస్ట్ చేసి తన శక్తి సామర్థ్యాలను పెంచుకొని ఈరోజు ఆ శక్తి సామర్థ్యాలని ఒక ఆయుధంలాగా వాడుతోంది. సో అందుకని ఈ ఇది చూస్తున్నాం మనం చైనా. సో కాబట్టి చైనా కూడా ఏం చేస్తోందంటే, మీరు మా మీద సుంకాలు వేస్తే మేము మీకు రేర్ ఎర్త్ మెటల్స్ ఆపేస్తాం అని చైనా అమెరికన్ ఇండస్ట్రీ మీద కూడా ఒత్తిడి తెచ్చే విధంగా ప్రవర్తిస్తోంది. అందుకనే మనం చూసాం, స్టాక్ మార్కెట్ కానివ్వండి, గ్లోబల్ స్టాక్ మార్కెట్ కానివ్వండి, వాటిల్లో కొద్దిగా అలజడి వచ్చింది. చైనా తిరిగి మేము రేర్ ఎర్త్ మెటల్స్ వాటి మీద దెబ్బ వేస్తామండి. అంతేకాదు, చైనా ఆల్టర్నేటివ్స్ కూడా వెతుక్కుంటోందండి. ఉదాహరణకి చైనా అమెరికా నుంచి పెద్ద ఎత్తున సోయాబీన్ లాంటి అగ్రికల్చరల్ కమోడిటీస్ చైనాకి ఎక్స్పోర్ట్ అవుతాయి. అమెరికా నుంచి చైనాకి
కొన్ని అగ్రికల్చరల్ కమోడిటీస్, వ్యవసాయ రంగం నుంచి వచ్చే ఉత్పత్తిలో కొంత సోయాబీన్స్ లాంటివి చైనాకి ఎక్స్పోర్ట్ అవుతాయి. చైనా ఏం చేసింది, అమెరికాని దెబ్బ కొట్టడానికి ఆ ఎక్స్పోర్ట్స్ వస్తున్నవి అగ్రికల్చరల్ ఏవైతే ఎక్స్పోర్ట్స్ అమెరికా నుంచి చైనాకు వస్తున్నాయో వాటిని ఆపేసిందండి. మరి వాటిని ఆపితే చైనాలో డొమెస్టిక్ డిమాండ్ ఉంటుంది కదా సోయాబీన్స్ కి వాటికి. అదేం చేసింది చైనా, బ్రెజిల్ నుంచి, అర్జెంటీనా నుంచి, ఇట్లా సౌత్ అమెరికా నుంచి పెద్ద ఎత్తున ఈ అగ్రికల్చరల్ కమోడిటీస్ కొనుగోలు చేస్తుంది. అగ్రికల్చరల్ కమోడిటీస్ పెద్ద ఎత్తున కొనుగోలు చేసే తరుణంలో అక్కడ పోర్ట్ ఫెసిలిటీస్ లేకపోతే సౌత్ అమెరికాలో పోర్ట్ ఫెసిలిటీస్ కట్టింది చైనా. కట్టి అక్కడి నుంచి మళ్ళీ ఎక్స్పోర్ట్ చేసి సునాయాసంగా అగ్రికల్చరల్ కమోడిటీస్ సౌత్ అమెరికా నుంచి ఎక్స్పోర్ట్ చేయడం వల్ల అమెరికన్ అగ్రికల్చరల్ ఫార్మర్స్ మీద చాలా ప్రెషర్ వస్తుంది. ప్రెషర్ వచ్చి వాళ్ళు ఎక్స్పోర్ట్ చేయలేకపోతున్నారు. దాని దాని యొక్క రియాక్షన్ మన మీద కూడా చూస్తున్నాం. అమెరికా ఇప్పుడు మన అంటోంది మీరు కొనుక్కుంటుంది అగ్రికల్చరల్ కమోడిటీస్ అంటే. చైనా పకడ్బందీ వ్యూహంతో ముందుకు వెళ్తోంది. కొన్ని దశాబ్దాలుగా దానికి ప్రిపేర్ అయింది. ఇటువంటి యుద్ధం వస్తుంది మనకి అమెరికాతో, ఆర్థిక రంగంలో మనము అమెరికా తలబడతామని. సో దానికి కావాల్సిన స్ట్రాటజీస్ కానివ్వండి, అలానే దానికి కావలసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ నెట్వర్క్స్ కానివ్వండి, అవన్నీ చైనా డెవలప్ చేసుకుంది. చైనా అమెరికా యుద్ధం మీరు అడిగినట్టు కనుక ఇప్పుడు చర్చించిన విషయాలు కనుక మనం గమనించినట్టయితే చైనా అమెరికా యుద్ధం ఒకవేళ ఆర్థిక రంగంలో జరిగే ఈ ఫ్రిక్షన్ కానీ యుద్ధం కానీ ఇంకా ఎక్కువ అయితే కేవలం చైనానే కాదు అమెరికా కూడా దెబ్బతింటుంది అని చైనా ఇండైరెక్ట్ గా చెప్తోందండి. సో నా ఉద్దేశంలో ఏదో రెండు పెద్ద శక్తులు తలబడుతున్నాయి కాబట్టి ఎవరో ఒకళ్ళు కొద్దిగా ఇచ్చిపుచ్చుకోవటం జరుగుతుంది. నా ఉద్దేశంలో ఇందాక మనం అనుకున్నట్టు సౌత్ కొరియాలో ఎపెక్ మీటింగ్, ఏషియా పెసిఫిక్ ఎకనామిక్ ఫోరం మీటింగ్ జరగబోతోంది అక్టోబర్ చివరన. అక్కడ డొనాల్డ్ ట్రంప్ షీ జిన్పింగ్ ని కలుస్తానని ఇంతకు ముందు చెప్పారు. ఇప్పుడు ఏం చెప్తున్నారంటే డొనాల్డ్ ట్రంప్ నేను కలవకపోవచ్చు ఆయన్ని, ఎందుకంటే వాళ్ళ వైఖరి బాలేదు కాబట్టి అని చెప్తున్నారు. అది కనుక మనం తీసుకుంటే నా ఉద్దేశంలో ఎలాగోలా కలిసి ఏదో ఒక ఆ మీటింగ్ ముందే ఒక కొంత అగ్రిమెంట్ వచ్చే అవకాశాలు ఉన్నాయని నేను అనుకుంటున్నాను. ఇవన్నీ చేయడం వల్లనే ట్రంప్ కోపం వచ్చి ఇలా ప్రవర్తిస్తున్నారా చైనా మీద, లేదు ఇంకేది కారణాలు ఉన్నాయంటారా? అంటే చైనా అమెరికా మధ్య రిలేషన్షిప్ ఇలా ఫ్రిక్షన్ చాలా సంవత్సరాల నుంచి ఉంది, కొన్నాళ్ళు కొనసాగుతుందండి. ఎందుకంటే ఆర్థికంగా ఒక శక్తి ఉద్భవించి పైకి వస్తూ ఉంటే ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ అయినటువంటి పవర్ ఏదైతే ఉందో దానిలో ఒక యాంగ్జైటీ, ఒక ఆందోళన ఉంటుంది. అంతేకాదు కొత్తగా వస్తున్న పవర్ ఏదైతే ఉందో అది కూడా ఈ ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ పవర్ అయినటువంటి యునైటెడ్ స్టేట్స్ నన్ను ఏదో విధంగా తొక్కేస్తుందేమో అన్న భయం ఉంటుంది. సో చైనా అమెరికా రిలేషన్షిప్స్ కనుక మనం చూసినట్టయితే కొంత ఫ్రిక్షన్ ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. ఇంగ్లీష్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ థియరీ కనుక తీసుకుంటే దాన్ని థూసిడైటిస్ ట్రాప్ అంటారండి. థూసిడైటిస్ ట్రాప్ అంటే ఆయన థూసిడైటిస్ అనే ఇంటెలెక్చువల్ థియరిటీషియన్ ఏం చెప్పాడంటే ఒక ఎస్టాబ్లిష్డ్ పవర్ ఆల్రెడీ చాలా ఆధిక్యతలో ఉన్నటువంటి ఒక శక్తి, పైకి వస్తున్న శక్తి, ఈ రెండు శక్తులు గ్యారంటీగా యుద్ధం చేస్తాయని చెప్పడం జరిగింది. కాకపోతే ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం అమెరికా నిజంగా నిలబడి చైనాతో ధీటుగా వ్యవహరించగలదా అన్న దాని మీద అనుమానాలు వస్తున్నాయి. ఎందుకంటే అమెరికా తన వైఖరి కనుక చూస్తే కనుక మనం కేవలం చైనా మీద కాకుండా తనతో స్నేహంగా ఉన్న దేశాల మీద పెద్ద ఎత్తున ఆర్థిక యుద్ధం చేస్తోంది కదా. సో దానివల్ల కూడా లాంగ్ రన్ లో అమెరికాకి దెబ్బపడే అవకాశాలు ఉన్నాయండి. కాకపోతే ఈ మధ్య కాలంలో ఈ ఫ్రిక్షన్ ఏదైతే ఉందో మీరు అడిగారు ఎన్నాళ్ళు ఉంటుంది, ఎందుకు వస్తుంది అని, ఇది కొన్ని దశాబ్దాలుగా ఉంది. దీని తీవ్రత పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే చైనా ఆర్థికంగా పెరుగుతున్న కొద్దీ అమెరికాలో ఆందోళన, యాంగ్జైటీ పెరుగుతుంది. సో దాన్ని బట్టి కూడా కొంత ప్రతిస్పందించాలి, మనం ఏదో ఒకటి చెయ్యాలి అని నడుస్తుంది. అంతేకాదు షీ జిన్పింగ్ నాయకత్వం కూడా కొద్దిగా కఠినంగా ఉండే నాయకత్వం అండి ఆయనది. ఆయన ఇప్పుడు మనం డెంగ్ జియోపింగ్ తీసుకుంటే కనుక హైడ్ యువర్ స్ట్రెంగ్త్, బైడ్ యువర్ టైం అన్నారు. అంటే మనకున్న శక్తి సామర్థ్యాలని మనం ప్రపంచంలో వెంటనే చూపించాల్సిన అవసరం లేదు, నెమ్మదిగా మనం ఒక ఆర్థిక శక్తిగా ఎదగాలి అని. కానీ షీ జిన్పింగ్ వచ్చాక ఆయన చెప్తోంది ఏమిటంటే మనం